సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ది ఓబస్ట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొన్నారు. హెచ్ఎండిఏ మైదానం నుంచి జలవిహార్ కు నిర్వహించిన వాగ్దాన్ జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ పరుగులో పలువురు వైద్యులు మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి మహిళ వెనుకకు చూడకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మంత్రి సీతక్క కోరారు. I told already, ధీరా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఓకే, శాంతకుమారి గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి, గౌరవనీయులు సురేందర్ రావు గారికి, వేదిక మీద ఉన్న మా సిస్టర్స్ అందరికీ, మా ప్రశాంత్ నాదెల్ల గారికి, మా పొద్దున్నే ఉదయాన్నే మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ చేయదలుచుకోలేదు. ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము. బికాస్ ఆఫ్ లేడీస్ అనగానే మరి 2వ తరగతి శ్రేణులుగా సెకండరీ సిటిజన్స్ గా చూసేటువంటి సమాజం, పితృస్వామ్య సమాజం, మేల్ డామినేషన్ లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్ గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హననం జరగడము, ఇలాంటివన్నీ వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్గా ముందుకు వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనుక సైడ్ రాకూడదు. ఖచ్చితంగా మీరందరూ ఈ సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ ఉండని రోజు మన రోజు, సమానత్వం అందుకున్న రోజు మన రోజు, మనందరి రోజుగా ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో తల్లిని చెల్లిని ఎట్లయితే మనం ఒక భద్రంగా మగవాళ్ళు చూస్తారో, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి మహిళ అంతే భద్రతతోటి, అంతే భద్రంగా, అంతే సంతోషంగా ఇంటికి వెళ్ళే రోజు రావాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కోరుకుందాం. మంచి సమాజ నిర్మాణం అంటేనే మరి మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ తో అన్ని రంగాలలో కూడా అన్ని చోట్ల మహిళలు ఉండాలి. అది భద్రంగా ఉండాలి, భద్రతతో ఉండాలి, మరి ధైర్యంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ప్రతి ఏరియాలో కూడా మహిళల యొక్క సేఫ్టీ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, ఉమెన్ ఎంపవరింగ్ కోసం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.